నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నువ్వేం చేయాలి? నీ ఆస్తిని అమ్ము, బీదలకు ఇమ్ము, తర్వాత రమ్ము, లేకపోతే పొమ్ము. వీడేం చేశాడు? ముఖమంతా చిన్నపుచ్చుకున్నాడు. నేను ఇంత ఆస్తి నేను అమ్మాలా? అసలు ఆస్తి అంటే ఏంటి? వాడు అన్ని కూడా కరెక్ట్గా ధర్మశాస్త్రం కరెక్ట్గా అనుసరిస్తున్నాడు. నువ్వు పరలోక రాజ్యానికి దూరంగా లేవని అన్నాడు. కానీ ఒకటే ఒకటి తక్కువ ఉంది. ఏంటనంటే అవన్నీ చేసి నీవు ఆస్తిపరుడు అయిపోయినావు. కానీ అదొక్కటి అమ్మి అంటే వాని ఆస్తి ఏందనంటే వానికి ఉన్న మంచి గుణాలు. నేను నీతిమంతుని అనే అహంకారం ఉన్న దాని దగ్గర. నేను అమ్మలేను, నేను నీ దగ్గరికి రాలేనని అవన్నీ అమ్మేసి నువ్వు నన్ను వెంబడించన్నాడు. అంతే. ఆ 10 నాణాలు ఆమె ఏం చేస్తుంది? ఒక్క నాణ్యం పోగొట్టుకుంది. 9 నాణాలు ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహం, అన్ని 9 వరాలు ఉన్నాయి. కానీ ఆ ప్రేమ అనే వరం లేదు. ఆ ప్రేమనే దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమనే లేదు. అందుకని అది సంపాదించుకోమన్నాడు.